వీళ్ళని ఇంకా ఏం చేయమంటారు భయ్యా? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందామంటే వాడు ఆ టైంకి ఆ పిల్ల లవ్ తప్ప ఆ పిల్ల తల్లిదండ్రులను ఒప్పుకునేలా ఏదైనా సాధించి ఉండడు. పోనీ హద్దులు దాటి పరువును దాటి ఎటైనా సొంతంగా వెళ్తే పెద్దవాళ్ళు లేపేస్తారు. పోనీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామంటే ప్రేమించిన వాడు లేపేస్తాడు. పోనీ ప్రేమలో నిజాయితీగా ఉండి పెళ్లి కుదిరిన తర్వాత వాడినో లేదా పెళ్లి అయిన తర్వాత భర్తనో చంపి ప్రియుడి దగ్గరికి వస్తే అది తప్పు కాబట్టి జైలు జీవితానికి అంకితం చేస్తారు. ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్, మళ్ళీ ప్రేమించిన వాడికి మంచి పేరు, ఆస్తి, ఉద్యోగం అన్ని ఉండి పెద్దలు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సరిగా చూసుకోడు, ఆ టైంలో ఇంకొకడు ఓదారుస్తాడు. ఇది కొత్త రకం తలనొప్పి. సరే అన్ని బాగుండి వీళ్ళు కూడా బాగున్నారంటే ఆ భర్తలు వీళ్ళని లేపేస్తున్నారు. అసలు ఇవన్నీ కాకుండా పెళ్లి వరకు ఏ తలనొప్పి లేకుండా ఉండాలి అనుకుని ఉన్నా పక్కన తిరిగే వాళ్ళు ఆశ పెడతారు, వీళ్ళు శరీర ధర్మానికి లొంగిపోతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి వీళ్ళకి. ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏది ఎలా ఉన్నా అసలు రిలేషన్షిప్ లో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ రెండూ లేవంటే అది గాలిలో దీపమే. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఉంది, అది వీడియో ఆపి చూడండి. చదివారా? సరే, ఇంకా టాపిక్ లోకి వెళ్తే ప్రస్తుత సమాజంలో ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ కాల్చుకోవటాలు నరుక్కోవటాలు కాకుండా నా ఆలోచనలు చెప్తా. తప్పు అయితే క్షమించండి, ఉపయోగం అనుకుంటే ఉపయోగించుకోండి. మీ రిలేషన్షిప్ లో తీవ్రత దాటి అధిక నష్టం జరుగుతుంది అనిపిస్తే ఫస్ట్ దూరంగా ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ ని, కోపాన్ని తీర్చేసుకోండి. తర్వాత ఆలోచించుకోండి. ఆ తర్వాత కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయాన్ని మీ పెద్దవారికి వివరించి ఎవరికీ నష్టం లేకుండా ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి పని చేయండి. అది కలిసి ఉండటమే కావచ్చు, విడిపోవటమే కావచ్చు. నేను ఇప్పుడు కూర్చొని ఇంత సింపుల్ గా చెప్తున్నాను, కానీ నేను ఇలాంటి సిచ్యువేషన్ లో సైకాలజిస్ట్ ని కలుస్తా, లేదా టెలిమానస్ కి కాల్ చేసి వాళ్ళ సలహా తీసుకుంటా. మీరు ఇదే చేస్తే బెటర్ గా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి పొరపాట్లు చేసే వాళ్ళు 2% ఉంటారు, కానీ ఇలాంటి న్యూస్లు చూసి నేర్చుకునే వాళ్ళు 20% ఉంటారు. అలా మీ జీవితాలు పాడు చేసుకోవద్దని, తెలివిగా ఉండాలని నేను సూచిస్తున్నాను. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.